హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు నేను ఇంట్లోనే స్పాంజ్ కేక్ తయారు చేశానండి. చూసారా ఫ్రెండ్స్, కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చింది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఓవెన్ లేకుండా, బీటర్ లేకపోయినా పర్వాలేదండి. మనం ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ఈ యొక్క కేక్ని తయారు చేసుకోవచ్చు. ఈ స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సి ఉంటుంది. 3 ఎగ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత బేకింగ్ సోడా తీసుకున్నాను. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ అండి. ఇక్కడ నేను పైనాపిల్ స్పాంజ్ కేక్ చేస్తున్నా కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ తీసుకున్నాను. ఇక్కడ 3/4 కప్పు, అంటే గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే మెజర్మెంట్ అండి. గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటే 3/4 కప్పు ఆయిల్, 1/2 కప్పు షుగరు, 3 ఎగ్స్. ఈ కొలత మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కేక్ తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకుంటున్నాను. ఆ గిన్నెలో మీరు ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఆ గిన్నెకి అంతటికి ఆయిల్ రాసి పొడిపిండి తీసుకొని ఆ గిన్నె లోపలంతా కూడా మీరు డస్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర అరటి చెట్లు ఏమైనా ఉంటే అరటి ఆకు పెట్టుకున్నా కూడా ఈజీగా మీరు ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, మనం దీన్ని అలాగా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని కూడా మనం జల్లి పట్టుకోవాలి. గోధుమ పిండి వేసాను, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా జల్లి పట్టుకోవాలి. కేక్ చేసే విధానంలో పిండిని జల్లించుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల కేక్ అన్నది చాలా స్పాంజీగా, ఫ్లఫీగా వస్తుంది. ఇలా జల్లించుకున్న పిండిని మనం ఇక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 1/2 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, ఆ షుగర్ని బాగా మెత్తగా మిక్సీకి పట్టుకున్నాను. ఇక్కడ ఇందులో ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా 1 నిమిషం పాటు మధ్యలో ఆపుతూ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా దీన్ని మనం మిక్సీకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు మనకు కేక్ అన్నది పర్ఫెక్ట్గా బాగా కుదురుతుందన్నమాట. ఏం చేయాలంటే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా జల్లించుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర స్పాచులా ఉన్నా సరే, ఇలాంటి అట్ల కాడ ఉన్నా సరే, మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా దీన్ని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కింది వరకు, అంటే అడుగున మనకు పిండి ఉంటుంది కదా, ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ బ్యాటర్ మీకు కొద్దిగా గట్టిగా అనిపించినప్పుడు కొన్ని పాలు వేసుకుంటూ ఈ బ్యాటర్ అంతా కూడా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా మీరు దీన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు అంతా కలిపేశారనుకోండి, కేకు ఫ్లఫీగా, అంటే పొంగదనమాట, పొంగకుండా గట్టిగా వచ్చేస్తుంది. దీంట్లో ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేసుకుంటే బయట బేకరీలో దొరికేటువంటి స్పాంజ్ కేక్ లాగానే మీరు ఇంట్లో తయారు చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా మనం కలుపుకొని, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. మీకు చూపిస్తున్నాను, ఈ అట్ల కాడతో మీకు చూపిస్తున్నాను. అలా రిబ్బన్ లాగా బ్యాటర్ పడిపోవాలి. అలా అయినప్పుడు మాత్రమే మనకు బ్యాటర్ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మనము గిన్నెలో ఆయిల్ రాసుకొని బటర్ పేపర్ వేసుకున్నాం కదా, ఈ యొక్క గిన్నెలో ఆ మిశ్రమాన్ని అంతటిని కూడా మనము చక్కగా వేసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కేక్ ఏ పాత్రలో చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాత్ర కొద్దిగా పెద్దదే తీసుకోండి. చూస్తున్నారు కదా, బ్యాటర్ మాత్రం హాఫ్కే ఉండాలి, ఎందుకంటే కేక్ పొంగుతుంది. మీరు చిన్న గిన్నె తీసుకుంటే మాత్రం కేక్ అంతా కూడా పొంగిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా ట్యాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్యాటర్ అంతా కూడా గిన్నెకి మంచిగా సర్దుకుంటుందండి. ఇప్పుడు ఇలాంటి నైఫ్ కానీ టూత్ పిక్ కానీ తీసుకొని ఇలాగా ఈ బ్యాటర్ అంతటిని కూడా ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కేక్ తయారు చేయడానికి
నేను కుక్కర్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో మందపాటి ఏ పాత్ర ఉన్నా సరే అందులో బేక్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఒక చిన్న కూర గిన్నె పెట్టుకున్నాను. ఈ ప్లేస్లో మీరు స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకున్న తర్వాతనే మనం ఆ బ్యాటర్ గిన్నెని ఇందులో పెట్టాల్సి ఉంటుంది. 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కేక్ బ్యాటర్ ఉన్నటువంటి గిన్నెను పెట్టేస్తున్నాను. మధ్యలోకి సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్కి యొక్క మూత విజిల్ లేకుండా, తర్వాత రబ్బర్ లేకుండా మీరు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, కేక్ అంతా బాగా పొంగింది కదా, అయినా కేక్ కుక్ అవ్వలేదండి. మీరు మధ్యలో ఒకసారి నైఫ్ సహాయంతో లేదా టూత్పిక్ సహాయంతో టెస్ట్ చేసుకోవచ్చు. లోపల పిండి మనకు పచ్చిగా ఉంటే అది ఇంకా కుక్ అవ్వనట్టు. చూస్తున్నారుగా, పచ్చిగా ఉంది కదా. మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మనము మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయిన తర్వాత నేను మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. కత్తితో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. కత్తికి పిండి అంటకుండా చాలా నీట్గా వచ్చేసిందంటే మనకు కేక్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు మనకు కేక్ రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆ పాత్రను మనం బయటికి తీసేసుకుందాం. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, కేక్ బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, కేక్ ఎంత చక్కగా వచ్చింది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసుకుంటే చాలా 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 ఈజీగా మీరు చేసుకోవచ్చు. మీరు ఇంట్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఒక రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.